చూద్దాం. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలో ప్రధాని మోదీని కొందరు ఆందోళనకారులు అనుచిత వ్యాఖ్యలతో దూషించిన వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక ఇప్పుడు తాను చేసిన తప్పుని బహిరంగంగా అంగీకరిస్తూ దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పింది. ఆమె చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జూలై 29న నోయిడాలో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాత కేసుని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తల్లి తన బిడ్డ తప్పు చేసిందని, దీనిపై క్షమాపణలు కూడా చెప్పామని తెలిపారు. తన వయసు కేవలం 15 ఏళ్లని, క్షమించండి మోదీజీ అంటూ ఆమె వీడియో విడుదల చేసింది. जुलाई को मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ. फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था. मैंने वहाँ पे कोप पी. वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे. वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को. उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, तुम लोग भी बोलो, कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली. मैं भी मात्र 15 साल की हूँ. मैंने जो करा माफ़ी के लायक नहीं था. मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी. इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी. मैं पूरे देश से माफ़ी मांगती हूँ. मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ. मैं सबसे माफ़ी मांग रही हूँ. मुझे प्लीज़ माफ़ कर दीजिए, प्लीज़. ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ లో కొత్త వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనపై, తన దివంగత తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధ కలిగించాయని, అయినా తమ తప్పుల నుంచి నేర్చుకునే అవకాశాన్ని పిల్లలకి కల్పించాలని అన్నారు. కఠిన శిక్షల కంటే మార్పుకి అవకాశం ఇవ్వడం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొంటూ విద్యార్థులను క్షమిస్తున్నట్లు వీడియో సందేశం పంపారు ప్రధాని మోదీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. జంతర్ మంతర్ దగ్గర మోదీని విమర్శిస్తే బాధ కలిగిందని, నేటి యువతకి సంస్కారం నేర్పించాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలతో మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రధాని నరేంద్ర మోదీని నీట్ పేపర్ లీక్లకు సంబంధించిన ఆందోళన సందర్భంగా ఎవరైతే ఇష్టానుసారంగా దుర్భాషలాడారో వాళ్ళు ఒక్కొక్కరుగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా క్షమాపణలు కోరుతున్న పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటు చిన్నతనంలో తప్పులు చేస్తారు, సో చెడు మార్గంలో వెళ్ళే వారిని మంచి మార్గంలో పెట్టాలి, మారేందుకు అవకాశం ఇవ్వాలి, దేశం కోసం అందరూ కలిసి పనిచేయాలి అన్న సందేశాన్ని నిన్న ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మోదీపై ఈ నీట్ ఆందోళనలకు సంబంధించి ఇటు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల సందర్భంగా జూలై 20 తారీఖు నుంచి ఇటు 26వ తారీఖు వరకు జరిగిన ఆందోళనలో వేలాది మంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఆ సందర్భంగా విచక్షణారహితంగా దుర్భాషలాడుతూ నోటితో మాట్లాడలేని మాటలు ఇటు మోడీ తల్లిని ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి తిట్లు ఏ సమస్యకి కూడా పరిష్కారం చూపవు, సో నేను అందరినీ క్షమిస్తున్నాను అన్న విషయాన్ని మోడీ స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా తాము చేసిన తప్పును కూడా తెలుసుకుంటూ ఇటు యువత ఇప్పుడు రుచికాసే ఇంకా తలెత్తుకోలేకుండా నేను ఇకపై ఎప్పుడు కూడా ఇట్లాంటి తప్పు చేయను, నా వయసు 15 ఏళ్ళు, సో దేశానికి నేను క్షమాపణ చెప్తున్నాను, ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఇదే నా ఆఖరి తప్పు, ఇకపై ఎప్పుడు తప్పు చేయనంటూ దేశానికి క్షమాపణలు చెప్పడం జరిగింది. సో ఇదే తరహాలో అనేక మంది తమ తప్పును తెలుసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి కేసులు అయితే పెట్టడం లేదు, ఇటు మెటా అలాగే సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయడం, అలాగే ఎవరైతే అనుచితంగా దుర్భాషలాడారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. సో ఈ ముఖ్యంగా యువత చిన్న వయసులోనే సోషల్ మీడియాలని వినియోగించడానికి సంబంధించి సో త్వరలో ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టాన్ని తెచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దేశ యువత సంస్కృతి అలాగే వారు మాట్లాడే తీరు ఎదుటివారు ముఖ్యంగా ప్రేరేపిస్తున్నారన్నది పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం, సో ఇదంతా కూడా చెడు సంస్కృతికి ఒక చెడు మెసేజ్ని సమాజానికి ఇచ్చేటట్లు అవుతుంది. కాబట్టి సో సామాజిక మాధ్యమాల నియంత్రణపై కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. సో దానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.